హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఆరెంజ్ జాబీ ఊపిరి పీల్చుకోండి. వచ్చారు, గెలిచారు. అది కూడా మన కేకేఆర్, మన రైవల్ని కేకేఆర్ తో గెలిచారు. ఆరెంజ్ జాబీ ఫస్ట్ మ్యాచ్. సో మంచి ఊపిలో ఉంటారు. గెలవడమే కాకుండా బిగ్ మార్జిన్ తో గెలిచి ఎక్కువ రన్, అది నెగిటివ్ ఎకనామీ రేట్ ఉంటది కదా, దాన్ని కూడా పాజిటివ్ తెచ్చుకున్నారు. అసలు ఈరోజు ఫుల్ మీల్స్ ఎస్ఆర్హెచ్ కి, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కి. మర్చిపోయి ఎక్కడ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ ఓన్లీ చేరొకటి కనిపిస్తుంది. బ్రో గెలిచాము. కొంతమంది ఫ్యాన్స్ హేటెడ్ తోటి ఇవాళ సన్ రైజర్స్ అగేన్స్ట్ గా మ్యాచ్ చూసారు, కానీ అయినా అవన్నీ అధిగమించి మ్యాచ్ గెలిచాము ఇవాళ. గెలిచావు కదా ఫస్ట్ మ్యాచ్. అరు మన నెట్ పాజిటివ్ లోకి వచ్చిందిరా, మీది ఇంకా -4.1 లోనే ఉంది. వాళ్ళు ఆడిన ఒక మ్యాచ్ అంటే ఎలాగో సెకండ్ మ్యాచ్ మీ ఆర్సీబీతో ఇవాళ గెలిచి ఎప్పుడో అప్పుడు ఒకసారి గెలుస్తారు, గెలిచినప్పుడు కొద్దిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కాదు, మ్యాచ్ అంతా మొన్న వీడియోలో ఎవరో ఏమన్నారు, రన్స్ తో మ్యాచ్ గెలవర్రా, బౌలింగ్ కూడా ఉండాలరా, అది ఇదని ఏదో డైలాగ్ చేశారు కొందరు. ఇవాళ రన్స్ కొట్టాము, ఆల్అౌట్ కూడా చేసాం బౌలింగ్ తోటి. అదిరా ఎస్ఆర్హెచ్ అంటే. ఆడితే మంచిదే కదా, ఆడినప్పుడే అంటాం. ఆడితే ఆబ్వియస్ గా హ్యాపీ. ఎస్ఆర్హెచ్ ఆడితే నేను కూడా హ్యాపీ కదా. అబ్బా ఇవాళ మొత్తం కేకేఆర్ కి సపోర్ట్ చేస్తూ మ్యాచ్ చూసావు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో చాలా చేంజెస్ జరిగాయి. మంచి కెప్టెన్సీతో ఇషన్ కిషన్ కూడా మంచి చేంజెస్ చేశాడు. కొత్త బౌలర్స్ కూడా వచ్చారు. బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా చేంజెస్ చేశారు. కొత్త బౌలర్స్ కూడా వచ్చారు, బాగా చేశారు. సో మొత్తం అన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ చాలా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు. సో అన్నిటికన్నా ముందు, వీడియోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. వచ్చేది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు మన ఛానల్లో. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్ లో నాకు తెలిసి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లీడింగ్ వ్యూస్ లో. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దీన్ని దానికంటే పైకి తీసుకెళ్ళాలి. Okay. Yeah, let's get into the video. So ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు ఐపీఎల్ ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ చూసుకుంటే ఓన్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ గెలుచుకున్న టీమ్సే మ్యాచెస్ గెలిచినాయి. కానీ ఫస్ట్ టైం ఇవాళ టాస్ గెలవంగానే తేడా కొట్టింది. ఏంది తేడా? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం, మళ్ళీ అసలుకే కేకేఆర్ కొంచెం చిన్న గ్రౌండ్, అదే స్టేడియంలో ఫినాలేను వరల్డ్ కప్ సెమీఫైనల్లో కొడతాడు, అదే మూడ్లో ఉన్నాడు. సో ఫస్ట్ టాస్ పడంగానే కొంచెం తేడా కొట్టింది. బట్ ఐ వాస్ హ్యాపీ. ఏంటంటే ప్లేయింగ్ లెవెన్తో కొంచెం హ్యాపీ ఉంది, ఎందుకంటే శివం కుమార్ని తీసుకొచ్చారు. అండ్ శివం కుమార్ని తీసుకొచ్చి కొంచెం బౌలింగ్ స్ట్రెంత్ పెంచారు. అండ్ ఇంకో పెద్ద బిగ్ పాజిటివ్ ఏమనిపించిందంటే, లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం, నితీష్ రెడ్డిని నెంబర్ 4 పంపించకుండా తర్వాత పంపించండిరా, క్లాస్ అని పంపించారని. సో నితీష్ రెడ్డిని డౌన్ ఆర్డర్ పంపించి ఈ క్లాస్ని నెంబర్ 4 పంపడం ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. వాళ్ళు అన్ని అనుకున్నట్టే జరిగినాయి. ఒకటి మైనస్ ఉంది, బేసికలీ అనికేత్ వరం బాగా పర్ఫామ్ చేస్తున్నాడని అనికేత్ శర్మని కొద్దిగా ప్రమోట్ చేసి నితీష్ పర్ఫామ్ చేయట్లేదని కింద పంపించారు. కానీ అదొక్కటి వర్కౌట్ కాదు. అనికేత్ యాక్చువల్ గా తొందరగా కొట్టాడు. బట్ అది చాలా బాగా ఆడాలి. రింకు బాగా పట్టిండే క్యాచ్. అది షార్ట్ బాగా ఆడింది, బట్ రింకు క్యాచ్ పట్టిండు. బట్ అంతకంటే ముందు ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక స్టార్ట్ మాట్లాడుకున్నాం. ఏంటంటే అట్లీస్ట్ పవర్ ప్లే అయిపోయే వారికి హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ నాట్అవుట్ అయ్యి ఉంటే ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్లో 200+ కొట్టిందని గెలిచింది. సో అదే స్టార్ట్ ఇవాళ కంటిన్యూ చేశారు. పవర్ ప్లే అయిపోయేసరికి కూడా అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ నాకు తెలిసి అదే బిగ్ డిఫరెన్స్ ఈ మ్యాచ్లో. అండ్ సో ఫైనల్లీ మ్యాచ్ గెలిచాం. హెడ్ అవుట్ అయినా కానీ అభిషేక్ శర్మ ఉండి కొంచెం రన్స్ పెంచాడు. సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే సలీల్ అరోరా ఈరోజు మళ్ళీ డక్ కొట్టాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 19th ఓవర్లో కాబట్టి కొంచెం సో చాలా మంది అంటుంటారు, మనము స్క్వాడ్ ప్రివ్యూ చేసినప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు సలీల్ అరోరాకి చాలా హైప్ ఇచ్చాము. ప్లేయింగ్ లెవెన్ లివింగ్స్టన్ ఉండి కూడా నేను ప్లేయింగ్ లెవెన్లో సలీల్ అరోరాని పెట్టాను. సో చాలామంది కొంచెం డౌట్ ఉంటుంది, ఏంటి సలీల్ అరోరాకి ఇంత హైప్ వచ్చింది, పర్ఫామ్ చేస్తాడు అనుకుంటే 2 మ్యాచ్లో పెద్ద పర్ఫామ్ చేయలేదని. బట్ డోంట్ వరీ గైస్, సలీల్ అరోరా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. పక్క ఎస్ఆర్హెచ్కి 1-2 మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తాడు లాస్ట్లో ఫినిషింగ్ వచ్చి. ఇవాళ అన్ఫార్చునేట్లీ 19th ఓవర్లో వచ్చి ఆ టైంకి హిట్టింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి హిట్టింగ్ చేద్దామని మూడ్లో అవుట్ అయిపోయాడు. బట్ డోంట్ వరీ, సలీల్ అరోరా విల్ విన్ అస్ గేమ్స్.
నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ అనికేత్ వచ్చాడు కదా, ఆ ప్లేస్ లో సలీల్ ని పంపించి, కొత్త ప్లేయర్ కదా, కొత్త టైం దొరుకుతుంది. అనికేత్ ని సలీల్ అరోరా ప్లేస్ లో వస్తే అనికేత్ ఫినిషింగ్ బాగా ఇస్తాడు. సో సెట్ అవుతుంది మంచిగా. నేను అదే అనుకున్నాను యాక్చువల్లీ, సలీల్ అరోరాని ముందు పంపించి, ఎందుకంటే అనికేత్ వర్మ పొజిషన్ కూడా ఎప్పుడు 6-7 ఆడాడు ఎస్ఆర్హెచ్కి, అండ్ ఫినిషింగ్ కూడా బాగా వేస్తాడు కాబట్టి మేబీ సలీల్ అరోరాని ముందు పంపిస్తే అయిపోద్దేమో అనుకున్నా. బట్ నంద్లెస్ ఎస్ఆర్హెచ్ ఫైనలీ 200 ఒక స్టేజ్లో వరుసగా 3 వికెట్స్ పడగానే ఎట్లా అయిపోయిందంటే మళ్ళీ 200 వెళ్తా లేదు. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్లో కూడా చూసాం, ఎస్ఆర్హెచ్ సడన్గా ఒక 3-4 వికెట్స్ పడ్డాయి అనుకో, తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా కొట్టేద్దాం అని చెప్పి ఊపులో అవుట్ అయిపోయేవాళ్ళు. అప్పుడు స్కోర్ 170-180 వెళ్ళేది. కానీ వాళ్ళ క్లాసన్ అండ్ ఎన్కేఆర్ చాలా బాగా ఆడారు. వాళ్ళ పార్ట్నర్షిప్ నాకు తెలిసి ఒక స్టేజ్లో వాళ్ళు 8 ఓవర్స్లో లాస్ట్ 8 ఓవర్స్లో ఓన్లీ 60 రన్స్ ఉండే, వాళ్ళ 48 బాల్స్లో జస్ట్ 60 రన్స్ పార్ట్నర్షిప్ ఉండే. బట్ ఆ పార్ట్నర్షిప్ చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే వికెట్లు పడకుండా ఉండేసరికి లాస్ట్లో కవర్ చేశారు దాన్ని. అవును, ఇక కొంతమంది అనొచ్చు ఎన్కేఆర్. మీరు మర్చిపోయేది క్లాస్ ఇన్నింగ్స్ మర్చిపోతున్నారు. క్లాస్ లాస్ట్ మ్యాచ్ గానీ ఈ మ్యాచ్ గానీ చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అవును, అదైతే అప్రిషియేట్ అది. ఇంకోటి మీరు మెయిన్ ప్లస్ ఏంటంటే ఈరోజు హర్షల్ పటేల్ తీస్తారు, అది ఒకటి ప్లస్ అయింది. కానీ మీకు ఈశాన్ మలింగా బాగా వేస్తున్నాడు, చాలా వేరియేషన్ చేస్తున్నాడు. వెళ్లే ముందు ఒక్క నిమిషం, మనకి కేకేఆర్ బౌలింగ్ యాక్చువల్ గా ఇవాళ ఎవ్వరికి లాస్ట్ మ్యాచ్ అయినట్టు ఈసారి కూడా ఎవ్వరికి పడలేదు. ఓన్లీ ముజర్బానీ ముజర్బానీ తను 3 వికెట్లు తీయడం వల్ల 220 దగ్గర ఆగింది, కానీ లేకపోతే 250 వెళ్ళిపోయేది. గ్రీన్ బౌలింగ్ వేస్తారు అనుకుని వేయలేదు. చెప్పారు కదా, క్రికెట్ ఆస్ట్రేలియా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, బౌలింగ్ కరెంట్లీ ఈజ్ నాట్ ఫిట్ టు బౌల్ అని. సో అందుకే వేయలేదు. అంటే మన గ్రీన్ యాక్చువల్ గా బౌలింగ్ చేస్తున్నట్టు ఒక ప్రాక్టీస్ వీడియో పెట్టారు కేకేఆర్. అది చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంకా టైం తీసుకుంటాడేమో. బౌలింగ్ అనేది నరేన్ ఒక్కడు బాగా వేసాడు. ఇంకా మా యాజువల్ గా మన వరుణ్ చక్రవర్తి అది చెప్పి కొట్టాడు ఫస్ట్ ఓవర్లో అయితే. ఎవరు అభిషేక్ శర్మ అసలు ఏమో వాళ్ళ బౌలింగ్ కష్టమే లేదు వాళ్ళకి, అంత ఒక స్ట్రైక్ బౌలర్ కూడా లేడు వాళ్ళకి చెప్పుకోవాలంటే. ఇప్పుడు బ్లెస్సింగ్ కొంచెం వేస్తున్నాడు కానీ లేకుంటే వాళ్ళకి కష్టమే. బట్ వరుణ్ చక్రవర్తి ఇట్స్ ఎ వెరీ కన్సర్నింగ్ ఫామ్. అసలు లాస్ట్ T20 వరల్డ్ కప్లో పెద్దగా వేయలేదు, అంతకుముందు న్యూజిలాండ్తో సిరీస్లో అంత మంచి వేయలేదు. అండ్ అదే బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. హోప్ హీ కమ్స్ బ్యాక్. నాకేమనిపిస్తుంది అంటే వరుణ్ చక్రవర్తి బ్యాటర్స్ కొట్టినా కొద్దీ బాల్ కొంచెం స్లో చేసి స్పిన్ చేసే కంటే బాగా ఫాస్ట్ వేద్దామని ట్రై చేస్తున్నాడు బౌలింగ్. 108 స్పీడ్తో వేద్దామని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ వరుణ్ చక్రవర్తి 108 స్పీడ్ వేస్తుంటే అక్కడ ముజర్బానీ స్లో బాల్స్ 103 స్పీడ్ వేసి వికెట్స్ ఇస్తున్నాడు ఫాస్ట్ బౌలర్. సో వరుణ్ చక్రవర్తి యాజ్ ఏ సన్ రైజర్స్ ఫ్యాన్ అయినా కూడా, బట్ యాజ్ అన్ ఇండియన్ ఫ్యాన్ ఐ హోప్స్ హీ కమ్స్ ఇన్ టు గుడ్ ఫామ్. సో నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ కి వెళ్ళండి. సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళ స్కోర్ బాగుంది, యాజ్ స్కోర్ అంతా బాగానే ఉంది, వాళ్ళ వికెట్స్ చెప్పలేవు. ఇంకోటి మెయిన్ రఘువంశీ ఎన్నో రన్అట్లు ఇన్వాల్వ్ అయ్యాడు. రఘువంశీ వరకు కాదు, ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ కొట్టగానే ఏదో తేడాగా ఉంది ఏంది బౌలింగ్ అన్నట్టు కొంచెం లైట్ డౌట్ వచ్చిండే. ఎందుకంటే ఫినాలెండ్ గట్టి ఫామ్లో ఉన్నాడు, సేమ్ మళ్ళీ అదే గ్రౌండ్లో మొన్న సెంచరీ కొట్టిండే వరల్డ్ కప్లో. అదే ఫస్ట్ ఓవర్లో 25 రౌండ్స్ కొట్టేసరికి అమ్మ ఏదో కొంచెం తేడా కొడుతుంది అన్నట్టు అనిపించింది. బట్ హర్షదీప్ బాచా బౌలింగ్ బాగా వేశాడు. నాకు అరవింద్ చెప్పిన మాట గుర్తొచ్చింది, మీరు ఎన్ని కొట్టినా 220 కొట్టినా 230 కొట్టినా మీ బౌలింగ్ ఉండాలి కదా. అబ్బా ఫస్ట్ ఓవర్ 25 రన్స్ చూడగానే నాకు నువ్వే గుర్తొచ్చావు, ఆ మాటలే గుర్తొచ్చి. ఫినాలెన్ క్యాచ్ అది పట్టకపోయి ఉంటే మాత్రం తప్పకుండా అదే అయ్యేది బ్రో. ఇంకోటి వాళ్ళకి మెయిన్ ఎస్ఆర్హెచ్ ప్లస్ అయింది ఏంటంటే 2 రన్అట్స్, అవి చాలా క్రూషియల్ అయినాయి. గ్రీన్ చాలా ఫాస్ట్ గా అవుట్ అయిపోయాడు వచ్చి రాగానే. దాని తర్వాత రఘువంశీ రన్అట్. అప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇంకోటి రఘువంశీ చాలా బాగుంది, రిస్క్ తీసుకోకుండా బౌండరీస్ కొడుతూ లైక్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు ఎంత రిక్వైర్డ్ రన్ రేట్ 11 కూడా లేదు, 10-11 ఉంది అంతే. ఏంటంటే 50-50 ఉండే మ్యాచ్, 50-50 ఉండే. రఘువంశీ రన్అట్ అవ్వక ముందు వరకు 50-50 ఈక్వల్ ఛాన్సెస్ ఉండే మ్యాచ్, కానీ రన్అట్ తోటి మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఒకటేసారి. అండ్ ఇంకోటి అసలు ఎక్స్పెక్ట్ మాట్లాడుకోవాలి కదా, మర్చిపోయిన ఎన్కేఆర్ బ్యాటింగ్ లో నేను అదే చెప్పబోతున్నా. మన 30+ రన్స్ కొట్టాడు, మంచిగా బ్యాటింగ్ ఆడాడు. అందులో మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్ వచ్చి 11th ఓవర్ 12th ఓవర్ లో 2 వికెట్లు తీసాడు, అది కూడా రింకు సింగ్ వికెట్ తీసాడు.
అండ్ నరన్ వికెట్ కూడా పడేది బ్రో, అది మంచి స్లో బాల్ వేసాడు కానీ క్యాచ్ మిస్. లాంగ్ ఆన్ లో క్యాచ్ మిస్ అయింది, టఫ్ క్యాచ్ లే. కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, పేస్ పెరిగింది, వేరియేషన్స్ పెంచాడు. ఇంతకు ముందు ఓవర్ ఇస్తారా లేదా అన్నట్టు నుంచి ఇప్పుడు ఓవర్ వేయడం కాకుండా వికెట్స్ కూడా తీస్తున్నాడు. ఇంకోటి గుడ్ ఫర్ ఇండియా. ఎన్కేఆర్ ని ఫస్ట్ డే అదే ఆర్సీబీ స్పై ఎస్ఆర్హెచ్ క్యాంపర్ వచ్చింది ఫస్ట్ మ్యాచ్. ఏంటి బ్రో అంత పెద్ద మాట అన్నావు ఎన్కేఆర్ ని? ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ కదా అందుకు. అలాగా కానీ మీకు ఇంకా ఎస్ఆర్హెచ్ కి యాక్చువల్లీ మంచి ఓపెనర్ బౌలర్ లేడు. యాక్చువల్లీ మళ్ళా ఇంకోసారి లైక్ ఎవిడెంట్ అయింది. ఇంప్రూవ్ అవుతుంది నాకు తెలిసి, కనిపిస్తున్నాయి ఆ సైన్స్ వస్తున్నాయి, బాగా బౌలింగ్ స్ట్రెంత్ అవుతుంది అనే సైన్స్ నిజంగానే వస్తుంది. ఉన్నత్ కట్ బాగానే వేస్తాడు కదా, ఉన్నత్ కట్ ఓపెనింగ్ స్పెల్ ఎందుకు వేయట్లేదు, తర్వాత కూడా ఎక్కువ ఆడట్లేదు. జస్ట్ ఓవర్ లేపిద్దామని పెట్టారు. స్టార్టింగ్లో యాక్చువల్లీ నేను కూడా ఎన్కేఆర్కి పవర్ ప్లేలో ఒక ఓవర్ బౌలింగ్ ఇస్తారు అనుకున్నాను, ఎందుకంటే కేకేఆర్ బౌలింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఓవర్ స్వింగ్ అయింది బాల్. ఫస్ట్ ఓవర్ అయితే అసలు బీభత్సంగా స్వింగ్ అయింది, ఫస్ట్ 3 balls 4 balls డాట్ వెళ్ళినాయి, హెడ్ ఆల్మోస్ట్ థర్డ్ బాల్ కూడా అవుట్ అయ్యాడు. సో ఆ స్వింగ్ అవుతుంది కాబట్టి మేబీ మళ్ళీ ఈసారి కూడా లాస్ట్ మ్యాచ్లానే ఫస్ట్ 1 or 2 overs ఎన్కేఆర్కి పవర్ ప్లేలో బౌలింగ్ ఇస్తాడు అనుకున్నా, కానీ ఫస్ట్ ఓవర్లోనే ఫిన్నాలని కొట్టేసరికి స్పిన్నర్ని దించిండు ఇషాన్ కిషన్. సో ఆ స్పిన్నర్ వచ్చేసరికి కొంచెం చేంజ్ అయిపోయింది, లైక్ బౌలింగ్ చేంజెస్ చేయాల్సి వచ్చింది. శివన్ కుమార్ కూడా చాలా బాగా వేసాడు, నా మధ్యలో ఫీల్డింగ్ మిస్ చాలా వెళ్ళి కొంచెం డిమోటివేట్ అయ్యాడు, కానీ చాలా బాగా వేసాడు. ఫస్ట్ ఓవర్ లో 4 dot balls, లాస్ట్ బాల్ ఒకటి 4 పోయింది. సెకండ్ ఓవర్ కూడా మిస్ ఫీల్డ్స్ అయ్యాక మంచిగా స్పిన్ బాగా వేసాడు. అది కూడా అదే మన కేకేఆర్ గ్రౌండ్ లో వేసాడంటే కొంచెం బాగానే వేస్తున్నాడు. 9 dot balls వేసిన 4 overs శివన్ కుమార్. సో వేసినప్పుడు బాగా వేస్తున్నాడు, కొన్ని మిస్ ఫీల్డ్స్ వల్ల కూడా అయింది. బట్ మనం ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడగలం. ఎస్ఆర్ఎస్ది లాస్ట్ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్ అంత బాగా చేయలేదు, అండ్ ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఆ 2 రన్అట్లు తప్పిస్తే చాలా చోట్ల మిస్ ఫీల్డ్స్ అయినాయి, క్యాచ్ డ్రాప్ అయింది. బట్ ఫీల్డింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎస్ఆర్హెచ్, ఫీల్డింగ్ కూడా కొంచెం వీక్ ఉంది. బట్ ఇది సెకండ్ మ్యాచ్ కాబట్టి ఇంప్రూవ్ అవుతున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో మళ్ళీ కమిన్స్ వచ్చేలోపు ఇంకా కమిన్స్ వస్తే రాకుండా ఈ టీం బాగానే ఉంది, కమిన్స్ వచ్చినా రాకుండా వాటి ఇషాన్ కిషన్ కూడా కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు, బౌలింగ్ చేంజెస్ కూడా బాగా చేస్తున్నాడు. అవునవును, అది కూడా లైక్ సెకండ్ మ్యాచ్ తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు సెకండ్ మ్యాచ్. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మంచిగా విన్ అయింది, ఇంకా కేకేఆర్ షెడ్ కి ఎలాగే కనిపిస్తుంది. ఈ కేకేఆర్ షెడ్ కి వెళ్తుందా, విన్నింగ్ పొజిషన్ లోకి వస్తా, ఒకసారి కమెంట్ చేయండి. కష్టమే, లాస్ట్ సీజన్ కూడా ఇట్లానే ఉండే కేకేఆర్. అసలు శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పుడు ఎలాంటి ఒక చాలా సెటిల్డ్ టీమ్, పవర్ఫుల్ టీమ్ లా అనిపించే టీమ్ లాస్ట్ ఇయర్ చాలా డల్ అనిపించింది. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇంకేమన్నా ఉన్నాయా నా పాయింట్ మాట్లాడుకుంటున్నా? సో అది గైస్ ఆరెంజ్ ఆర్మీ హౌ ఇస్ ద జోష్. సో మేము సండే రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఐసి హోమ్ మ్యాచ్ కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఏ వ్లాగ్. మేము అక్కడ స్టేడియం దగ్గర, మీరు ఒకవేళ స్టేడియంకి వస్తే కమెంట్ చేయండి, వీఆర్ ప్లానింగ్ టు డూ ఏ వ్లాగ్ దేర్. సో మీరు కానీ ఆ రోజు మా గ్రూప్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది, తప్పకుండా దానికి మెసేజ్ చేయండి, వస్తే విల్ కనెక్ట్. సో విల్ మీట్ యు ఎట్ ఉప్పల్ ఆన్ సండే. Until then, see you, tata, bye bye. Bye bye.